కోట సూర్యనారాయణ ఆధ్వర్యంలో నెల్లూరు రంగనాయకులపేట సిఎంఆర్ స్కూల్లో నిర్వహిస్తున్న కోట శివరామయ్య మెమోరియల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ద్వారకానాథ్ మాట్లాడుతూ 7 ఏళ్లుగా టోర్నమెంట్ నిర్వహిస్తున్న కోట సూర్యనారాయణను అభినందించారు. భవిష్యత్తులో ఈ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి నుంచి తెలుగు రాష్ట్రాల సంయుక్త టోర్నమెంట్గా నిర్వహించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గత 7 సంవత్సరాలుగా కోట శివరామయ్య మెమోరియల్ బ్యాడ్మింటన్ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ని వాళ్ళ కుమారుడైనటువంటి కోట సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా క్రీడలను నిర్వహించడం, అది కూడా జనవరి మాసంలో పొంగల్ కప్పులాగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం. ఎందుకంటే మరి మనం ఎంత సంపాదించినా కూడా ఎన్ని కార్యక్రమాలు చేసినా ఒక్క మెమోరియల్ అన్నది మాత్రం క్రీడా రంగానికే సొంతం. కాబట్టి ఆయన్ని స్మరించుకుంటూ ఏదైతే చిన్నాయనపల్లి ప్రకాశం జిల్లాలో పుట్టినటువంటి శివరామ కోటయ్య గారు ఏదైతే ప్రజాసేవ కోసంగా ఆయన ఆలోచన, ఈ సమాజంలో పుట్టాం పెరిగాం, సమాజానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్కి సంబంధించి కానీ విద్యా విధానాలకు సంబంధించి కానీ ఆ గ్రామంలో చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన క్రీడల పట్ల పెద్దలు చెప్పినట్టుగా క్రీడల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని ఏదైతే కోట సూర్యనారాయణ గారు ప్రతి సంవత్సరం కూడా ఆయన్ని స్మరించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోట శివరామయ్య గారి పేరుని వినిపించే విధంగా చేయడం అన్నది నిజంగా చాలా శుభపరిణామం. ఏదైతే వెంకట సుబ్బయ్య గారు చెప్పినట్టుగా నెక్స్ట్ ఇయర్, ఎందుకంటే ఇది జిల్లా స్థాయి నుంచి అలాగే సౌత్ ఆంధ్ర నుంచి రాష్ట్ర స్థాయి దాకా రావడం జరిగింది. ఈరోజు పెద్దలు వాళ్ళ నోట్లో నుంచి వచ్చినటువంటి మాట, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఛాంపియన్షిప్ పెట్టమని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నా వంతు పూర్తి సహకారాన్ని కూడా నా మిత్రుడు సోదరు లాంటి మా కోట సూర్యనారాయణ గారికి కూడా గట్టిగా అభినందనలు తెలియజేస్తూ అలాగే పూర్తి సహకారాన్ని అందిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఏదైతే ప్రజాసేవకి సంబంధించి ఏదైతే క్రీడా రంగానికి సంబంధించి సూర్య ఉన్నారో, మరి అదేవిధంగా కోట రమేష్ గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఒక సొంత స్థలాన్ని తీసుకొని 20 రూపాయలకి రుచికరమైనటువంటి భోజనాన్ని అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి కానీ వాళ్ళ తరపున అటెండర్స్గా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తన సొంత నిధులతోటి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి రోజుకి 500-600 మందికి అక్కడ హాస్పిటల్కి వస్తున్నటువంటి వారందరికీ కూడా కోట రమేష్ గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద నిత్యం ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం అన్నది నిజంగా కూడా కోట శివరామయ్య గారి పుత్రులుగా వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు క్రీడానికి సంబంధించి కానీ సమాజానికి సంబంధించి నిజంగా మనందరం కూడా గుర్తుపెట్టుకొని ఆదర్శంగా తీసుకొని అడుగులు వేయాల్సిన పరిస్థితి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాం. కోట శివరామయ్య మెమోరియల్ టోర్నమెంట్ గత కొన్ని సంవత్సరాల నుంచి జరుపుతూ వస్తున్నారు. కోట శివరామయ్య గారు వచ్చేసి మాకు బావగారు, నేను వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాను. మాది ప్రకాశం జిల్లా చెన్నపాడేపల్లి అనే ఒక చిన్న కుగ్రామము. ఆయన మొదటి నుంచి వ్యవసాయం అన్నా క్రీడలన్నా చాలా అభిమానము. ఆయనకు గుర్తింపుగా ఈరోజు వాళ్ళ కుమారుడు నలుగురు, కోట గురుబ్రహ్మము, కోట సత్యనారాయణ, కోట సూర్యనారాయణ, కోట రమేష్ నలుగురు ఆయన జ్ఞాపకార్థము ఆయన గుర్తుగా క్రీడల్ని కంటిన్యూ చేస్తూ గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్ని దిగ్విజయంగా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనము నెల్లూరు జిల్లా ప్రజల తరపున అభినందించాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టోర్నమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ టైం నేను వాళ్ళని కోరుకునేది అంటే తెలంగాణ ఆంధ్ర 2 స్టేట్లని కలిపి టోర్నమెంట్ చేయాలని నేను ఈ సభాముఖంగా మన ద్వారకానాథ్ గారిని కూడా కోరుతున్నాను. అది ఒక పెద్ద ప్రోగ్రామ్గా చేసి 2 రాష్ట్రాల క్రీడాకారులందరినీ ఏకీభవించి అందరినీ ఈ టోర్నమెంట్ పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. శివరామయ్య రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు మన సంతపేట రంగనాయకులపేట పిఎంఆర్ హై స్కూల్లో గత 7 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాను. ఈ సంవత్సరం 8వ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని మా పిఎంఆర్ హై స్కూల్లో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికీ 80 నుంచి 100 టీముల వరకు ఇక్కడికి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ ఎందుకు జరుపుతున్నారంటే మా నాన్నగారు జనవరిలో
చనిపోయారు కాబట్టి ఆయన కార్యక్రమం ఆయనకి ఏంటంటే చాలా ఇష్టం క్రీడలు అంటే. ఆ క్రీడలు సూర్తిగా నేను ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తూ వస్తున్నాను. ఈ కార్యక్రమానికి మా అన్నదమ్ములందరూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. అదేవిధంగా ఈ కార్యక్రమం చేయాలన్నా కూడా ఒక అసోసియేషన్ అనేది కావాలి. మనకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ నెల్లూరు వారు ఎంతో సహకరిస్తారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ గారు ఎంత చెప్పినా కూడా నీకేం కావాలా, ఏం చేయాలనుకున్నా కూడా నేనున్నాను, నువ్వే కార్యక్రమం చెయ్యి అని మమ్మల్ని నిజంగా ఒక ఆర్డర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక మిత్రుడు ఆ విధంగా చేస్తుంటాడు. అదేవిధంగా ఇప్పుడు చెప్పాడు మన ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా కలిపి ఇచ్చితంగా 2 రాష్ట్రాలు కలిపి ఇదే వేదిక మీద పిఎంఆర్ హై స్కూల్లో ఇంతకంటే పెద్ద కార్యక్రమంగా చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నాకు అలాగే ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మా మిత్రులందరూ ఉన్నారు. దాని జాలీ ఫ్రెండ్స్ సభ్యులు, జాలీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మిత్రుడు ఈ కార్యక్రమం కోసం వారం నుంచి నిద్రాహారాలు లేకుండా ఈ కార్యక్రమం కోసం ప్రతిరోజు ఇక్కడే ఉండి ఉదయం సాయంత్రం అంటూ ఏ టైం అయినా కూడా వచ్చి ఈ కార్యక్రమం కంప్లీట్ చేసేదానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తూ వాళ్ళు నాకు అందరికీ సాగుకున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తాను. దీనికి సంబంధించిన ప్రైజ్ మనీ వచ్చేసి ఫస్ట్ ప్రైజు 25,000, సెకండ్ ప్రైజు 15,000 రూపాయలు, మూడవ బహుమతి 10,000 రూపాయలు, నాలుగవ బహుమతి 7,000 రూపాయలు, ఐదవ బహుమతి 5,000 రూపాయలు. అదే కాకుండా ఒక ఎఫెన్స్కి డిఫెన్స్కి కూడా ఒక ప్రత్యేక బహుమతులు ఇస్తానని చెప్పున్నాను. దానికి కూడా వాళ్ళకి సపరేట్గా ప్రైజ్ మనీ ప్లస్ గిఫ్ట్ ఇస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన రిజిస్టర్ చేసుకున్న ప్రతి పార్టిసిపెంట్కి మా నెరోలాక్ పెయింట్స్ వారు వాళ్ళకి ప్రత్యేకంగా టీషర్ట్లు తెప్పించి ఇస్తున్నారు. వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి పార్టిసిపెంట్కి కూడా అంటే 2 పార్ట్నర్లు అయినా కూడా 2కి 2 టీషర్ట్లు ఇస్తున్నాను. అది కూడా సపరేట్గా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గత 8 సంవత్సరాలుగా మా బ్రదరు సూర్యనారాయణ షటిల్ టోర్నమెంట్ని నిర్విఘ్నంగా జరుపుతూ ఉన్నారు. వారికి ప్రతి సంవత్సరం ఇలానే జరపాలని కోరుకుంటున్నాను. అట్లే ఇంకో బ్రదర్ కూడా ఇప్పుడే ద్వారకానాథ్ గారు చెప్పినట్టు 20 రూపాయలకే భోజనం మా రమేష్ గారు మా బ్రదరు, ఆయన కూడా ఇలాంటి ప్రోగ్రాము సర్వీస్ చేస్తున్నాడు. మా ఫ్యామిలీ అంతా కూడా సర్వీస్ మీద ఎక్కువగా మేము కాన్సన్ట్రేట్ చేస్తుంటాము. వారికి మా బ్రదర్స్ అందరికీ కూడా ఇలాంటి ప్రోగ్రాంలు కంటిన్యూ చేయాలని. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.